నమస్తే అండి. నమస్తే. ఇది మునగాకు మీరు ఎన్ని విధాలుగా వాడతారు మీ ఆయుర్వేదంలో మీ ప్రాక్టీస్‌లో? ఆయుర్వేదం అంటే కారపొడిలాగా తినొచ్చు. కరివేపాకు పొడి, ఈ పొడి అన్నీ వేసుకొని ఇది అంటే మునగాకు తినడం వల్ల కంటి చూపుకి ఏమైనా ఉపయోగం ఉంటదండి? కంటి చూపుకి, బోన్స్‌కి, బాడీ మొత్తం స్టామినా వస్తుంది. ఈ మునగాకుని ఈయన 15 సంవత్సరాలుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఈయన యొక్క ఆయుర్వేదం షాప్‌కి వచ్చిన వాళ్ళకి ఈ మునగ ఆకు కూడా ఇస్తారనమాట. ఇచ్చి కంటి చూపు మెరుగుపడడానికి యాంటీ ఆర్థరైటిస్ కింద పనిచేస్తుంది. ప్లస్ ఈ మునగ పువ్వులు మగవారిలో మగతనాన్ని పెంచడానికి పనిచేస్తుంది. ప్లస్ ఈ ఆడవారిలోని చాలామంది నీరు పట్టేస్తుంది ఒళ్ళు, ఆ నీరు నివారించడానికి పనిచేస్తుంది. ఈ మునగ పువ్వులు ప్లస్ ఉల్లిపాయలు ప్లస్ జీలకర్ర కలిపి కర్రీ కింద వండుకుంటారు. ఈ యొక్క మునగాకుని పొడి కింద చేసుకోవటం వల్ల ఈ పిల్లల్లో వచ్చే పీసీఓడి ప్రాబ్లం పూర్తిగా నివారించవచ్చు. ఈ తమిళనాడులో ఎక్కువ మునగాకు వాడతారు, అక్కడ వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉండదు. ఎముకలకు సంబంధించిన కీళ్ళవాతం, కీళ్ళకు సంబంధించిన సమస్యలు రాకుండా నివారిస్తాయి. మనం ప్రివెంటివ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే ముందుగా ఇలాంటివన్నీ వాడుకోవడం వల్ల మనకు కావాల్సిన ఎముకలకు సంబంధించిన బలం చేకూరుతుంది. ఒక సాంప్రదాయంగా సంవత్సరానికి ఒకసారి దేవతకి నైవేద్యం పెట్టినప్పుడు కూడా ఈ మునగాకు తెలగపిండి కలిపి కర్రీ కింద వండుతారు. ఎందుకంటే మన సాంప్రదాయాన్ని మర్చిపోతామని ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి మనకు ఈ విధంగా పూర్వీకులు గుర్తు చేశారు. ఇది రోజు భోజనంలో ఈ యొక్క పొడిని తీసుకుంటాం వల్ల కంటి చూపు ప్లస్ నరాలకు సంబంధించిన సమస్యలు, ఎముకు సంబంధించిన సమస్యలు లేకుండా ఉండి బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో టీనేజ్లో వచ్చే చిన్నపిల్లలకి 11 సంవత్సరాల నుంచే ఈ నెలసరి రాకపోవడం, పీసీఓడి ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతున్నారు. ఈ మునగాకు పొడి 100 గ్రాములు, 50 గ్రాములు ధనియాలు పొడి, 50 గ్రాములు జీలకర్ర పొడి నేతితో వేయించి దాంతో ఒక 20 గ్రాములు సైంధవం కలిపి రోజు భోజనం ఫస్ట్ ముద్దలో ఎవరైతే తింటారో ఈ దీర్ఘకాలికంగా వచ్చే కీళ్ళ సమస్యలు, కంటి సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు, గర్భాశయ సమస్యలు నివారించుకోవడానికి చాలా అవకాశం ఉంటుందండి. దాంతోపాటు ఈ యొక్క మునగ బెరడు మునగ యొక్క బెరడు ఈయన ప్రత్యేకంగా ఒక వైద్యం చేస్తారు. ఈ మునగ చెక్క యొక్క బెరడుని దంచి మోకాళ్ళ నొప్పులు ఎవరికైతే ఉన్నాయో ఒక అరుదైన ఆయిల్స్ని అప్లై చేసి మునగ చెక్కని లేపనం కింద కడతారు. ఎంత లాంటి వాపులైనా తగ్గిపోతాయి. ఆయనకి వాళ్ళ పూర్వీకుల ద్వారా సంక్రమించిన వైద్యం. అందు గురించి చాలా దూరాల నుంచి ఈయన దగ్గరికి ఆ కీళ్ళ పట్లు పట్టేసిన ప్లస్ కీళ్ళ వాపులు వచ్చినా కూడా చాలా దూరాల నుంచి ఈయన గురించి నెత్తుకుని వస్తారు. అందు గురించి ఈ యొక్క అవకాశాన్ని కూడా ఆయన్ని అంటే చాలామందికి చెప్పే స్కిల్స్ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని గ్యాదర్ చేసుకోవాలి మనము. ఆయనకి ఎన్నో 30 సంవత్సరాల అనుభవం ఉంది. చిన్ననాటి నుంచి కూడా ఆయన వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఆయుర్వేద వైద్యం వైపు ఉన్నారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఎంత ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ కూడా ఆయన ప్రత్యేకించి రోజు 5-6 గంటలు ఆ యొక్క షాప్లోనే ఉండి కోటిపల్లి జనానికి అందిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని చేస్తూ ఉంటారు. ఈయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా 3 నెలల్లోనే కీళ్ళ నొప్పులు లేకుండా హ్యాపీగా నడిచిన వాళ్ళు చాలా మందిని చూశాను. నేను కూడా ఆయన దగ్గర అరుదైన వైద్యం నేర్చుకున్నాను. అందు గురించి మా గురువు గారు అయినటువంటి ఆయన్ని ఈరోజు మీకు ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క మునక్కాళ్ళలో ఎవరైతే నడుము నొప్పులతో L1 L2 ప్రాబ్లంతో బాధపడతారో ఈ యొక్క మునక్కాళ్ళను చిన్న చిన్న ముక్కలుగా 2 మునక్కాలు ఇంత వేలంత సైజులో దంచి జీలకర్ర వేసి డికాషన్ చేసి తాగితే దీర్ఘకాలికంగా బాధపడే నడుము సమస్యలు కూడా తగ్గుతాయండి. ఆ మునగ కాళ్ళకి ఎలాగైతే ఇలా కణుపులు కింద ఉంటాయో మన మెడ దగ్గర నుంచి మేరుదండం నుంచి కింద వరకు కూడా మనకి ఇలా కణుపులు కింద ఉంటాయి. ఈ దీంట్లో గమ్ ఫార్మేషన్, మనకి ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయినప్పుడు కూడా తగ్గించడానికి మునగాకు ముందస్తు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది. ఈ మునగ ఇత్తుల నుంచి నూరి మన వాటర్లో వేసుకుంటాం వల్ల వాటర్ ప్యూరిఫైర్ కింద పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో కెమికల్స్ కలిపి మనం ఫిల్టర్ చేసుకుంటున్నాము. ఈ మునగ గింజలు వేసుకుంటాం వల్ల న్యాచురల్గా ఫిల్టర్ అయ్యి దాంట్లో వాటర్లో pH వాల్యూస్ మెయింటైన్ అవుతాయి. దానివల్ల వాటర్ అంతా ప్యూరిఫై అయ్యి మనకి ఇక నీటి ద్వారా వచ్చే సమస్యలను నివారించడానికి కూడా ఈ మునగ గింజలు ఉపయోగపడతాయండి. ఈ మునగ చెక్క బెరడిని ఎవరైతే జలుబుతో బాధపడతారో ఆ చిన్న బార్కుని తీసుకుని కచ్చీఫ్లో కట్టి పీల్చడం వల్ల ముక్కుల్లో పెరిగిపోయిన కఫం, సైనోసైటిస్తో బాధపడే వాళ్ళకు కూడా ఉపశమనం లభిస్తుందండి. ఈ విధంగా ఈయన ఇలా అరుదైన వైద్యాన్ని ఆయన షాప్లో చేస్తూ ఉంటారు, అందరికీ అందిస్తూ ఉంటారు. ఇలా హైదరాబాద్లో నాకు తెలిసింది ఇది ఒక్క ఫామే అనుకుంటా ఆర్గానిక్గా డెడికేషన్గా చేసేవాళ్ళు.
ఇది ఒక ఫ్యాషన్తో చేస్తున్నారండి. అందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.